ఈ గత కొన్ని రోజుల నుండి చూస్తా ఉన్నాము. ఇవాళ పెద్దలు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు కత్తులు కటారులు ఎక్కడ దీనికి ఎవరు మరి స్వాగతం పలుకుతున్నారంతా అంటే పోలీస్ పహారాలో ఇదంతా జరిగిందంతా. సెక్యూరిటీ మధ్యలో రౌడీలకు భూ కబ్జాదారులకు క్రిమినల్స్ కు సెక్యూరిటీ ఇచ్చి మరీ చేశారంటే మరి కొత్తగా వచ్చిన డీజీపీ గారు మరి ఇప్పుడు ప్రజలకి సెక్యూరిటీ ఇస్తారా లేకపోతే కొత్తగా ఏమన్నా క్రిమినల్స్ కూడా సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత తీసుకున్నారని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఇంత భయంకరమైన పరిస్థితి, ఇలాంటి బెదిరింపులు ఆశ్చర్యం వేస్తోంది. ప్రజల దగ్గరికి వెళ్ళి సార్ మాకు భయం వేస్తా ఉంది సార్ మాట్లాడడం సార్ అనే పరిస్థితి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి నేను ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ పరిస్థితి చూడలేదు. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ రౌడీ రాజ్యం ఎట్లా వెళ్తుందో మేము సినిమాల్లో చూసినాం. ఇది ఇంత భయంకరమైన పరిస్థితి. ప్రజలు వస్తే భయపడి భయంతో ఉంటారు చూడండి, అది సినిమాలో చూసినాం. కానీ ఇవాళ నిజంగా ఆర్ ప్రాబబ్లీ నా రాజకీయ ఎక్స్పీరియన్స్ చిన్నదేమో కానీ నేను ఇవాళ ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను ఇంత భయంకరమైన పరిస్థితి. భయపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడాను. ఇవాళ జోక్ ఇంకోటి చూస్తా ఉంటే యదా రాజా తదా ప్రజా సార్, ముఖ్యమంత్రి గారికి నాకు టికెట్ ఎందుకు ఇచ్చినారు, ఆయన మీదనే 90 క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఒక క్రిమినల్ కి టికెట్ ఇచ్చినాడు సార్ అని చెప్పి కూడా జోకులు వేసుకున్న పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్ లో. ఆయన చుట్టుపక్కల మనుషులు గన్ను పట్టుకొని తిరుగుతున్నారంట కదా, నిన్న మనం చూస్తున్నాం కదా మనము. సో వీళ్ళు కత్తులు కటాలు పట్టుకోవాలని ఆశ్చర్యం ఏముంది ఇంకా. సో దయచేసి పోలీసు వారిని అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని రికార్డింగ్లు కావాల్సి మేమే పంపిస్తాం. మీ దగ్గర రికార్డింగ్ లేకపోతే జరిగిన అలజడి, జరిగిన హంగామా, జరిగిన ఖర్చులు, వాళ్ళు చేసిన రోడ్డు బ్లాకులు, రోడ్ల మీద చేసిన వాళ్ళ అలజడిలు మీకు కావలిస్తే మేమే వీడియోలో పంపిస్తాము. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడండి. ఎలక్షన్ కమిషన్ యొక్క హక్కుల్ని, ఎలక్షన్ కమిషన్ యొక్క ధర్మాన్ని మీరు కాపాడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి కత్తులు కటారులు, ఎనలేని ఖర్చులు, రోడ్ల మీద అలజడులు, రోడ్డు బ్లాకులు మొత్తం ఇవాళ హైదరాబాద్ అంతా స్తంభించిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇవాళ గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, మేము కూడా అందరం ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి. దయచేసి ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. కత్తులు కటారులతో రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ లో ఇవాళ అంటే దయచేసి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, మీ మంత్రులకు కూడా చెప్పండి ఆ గన్నులు అవన్నీ మీరు తీసుకొస్తున్న పరిస్థితి కాబట్టి దయచేసి ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ ని, జూబ్లీహిల్స్ ప్రజల్ని భయభ్రాంతులు చేయకుండా ఎలక్షన్ ని మంచి శాంతిగా ప్రజల్ని వాళ్ళ ఓటు హక్కు వినియోగించే విధంగా ఈ ఎలక్షన్ జరపాలని చెప్పి ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఒక గ్యారంటీ చెప్తా ఉన్నాం. మేము మీ పక్షాన్ని నిల్చుని ఉంటాము. మీరు భయం పడాల్సిన అవసరం లేదు. ఏ అవసరం వస్తే మా ప్రాణాలు మీకు అడ్డంగా పెడతాము. దయచేసి ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకల్ ఎమ్మెల్యేలు, మా సుధీర్ అన్న ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యేనే, ఇక్కడ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేనే, ఏ రోజు అవసరం వచ్చినా మీకోసం నిల్చునే ఉంటాడు ఇక్కడ. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు అందరూ వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను.